రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో బాధ్యత భావం పెంపొందించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టింది. అందులో భాగంగా కొల్చార మండలంలోని రాంపూర్ గ్రామంలో సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎస్ఐ మోహనుద్దీన్ అధికారులు హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాన్ని నడిపించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ, వార్డు సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాటాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతలు. ఇవన్నీ కూడా మనం ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యాక్చువల్గా అయితే నేను పోలీస్ వాళ్ళని అడుగుతున్నాను, మనం ఇటువంటి కార్యక్రమాలు అన్ని స్కూళ్ళలో కూడా కండక్ట్ చేయాలి. కాలేజీ లెవెల్లో కానీ, స్కూళ్ళ లెవెల్లో కానీ ప్రతి దగ్గర కూడా మనము మండలం మొత్తం ఇది ఒకటి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తే అందరూ కూడా కొంతలో కొంత అవగాహన ఏర్పడుతుంది. కొన్ని ప్రమాదాలను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది హెల్మెట్. ఏంది హెల్మెట్, ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్లలో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకు, దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం అనుకుంటాం, చాలామంది హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ కాదా అనుకుంటాం. వాస్తవమా కాదా? చాలామంది ఏమనుకుంటాం, ఏందయ్యా హెల్మెట్ పెట్టుకోమంటాడు ఊరికే, ఏంటి యాక్సిడెంట్ కాదా, అయ్యేటప్పుడు అవుతుంది కదా అనుకుంటాం. కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జరిగే ప్రమాదాన్ని నివారించుకుంటాం. మనం జరిగేటువంటి ప్రమాద స్థాయిని తక్కువ చేసుకోగలుగుతాం. దానివల్ల మన శరీరానికి జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. అది హెల్మెట్ చేసే పని. అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు మనం హెల్మెట్ ధరిస్తే మనం ఎక్కడైతే మన గమ్యస్థానం చేరుకుంటామో అక్కడనే హెల్మెట్ తీయాలి. ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి అన్నీ కూడా మనకు తెలిసి జరుగుతాయా అంటే ఎవరికి కూడా తెలియదు. ఏ టైంలో ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుంది తెలియదు మనకు. ఎందుకొరకు జరగదు అంటే మనం పోయే వాళ్ళం కరెక్ట్గా ఉంటాం, అవతల వచ్చే వ్యక్తి కరెక్ట్ ఉన్నాడా లేదా తెలియదు. అందుకొరకు ఒకసారి మనం రోడ్డు ఎక్కినామంటే మన యొక్క సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. మనం వెళ్ళేటువంటి దారి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనము రోడ్డు ప్రమాణాలు పాటిస్తూ పోతున్నామా లేదా తెలుసుకోవాలి. కొంతమంది అనుకుంటారు సిగ్నల్ పడుతుంది, రెడ్ సిగ్నల్. అందరికీ తెలుసు రెడ్ సిగ్నల్ అంటే ఏంది, ఆగిపోవాలి. కానీ వాడు ఏం చేస్తాడు, సెల్ ఫోన్ అనేది చెవి దగ్గర ఉంటుంది, వాడు రెడ్ సిగ్నల్ చూడడు, పోతూనే ఉంటాడు. పోయేటప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి వచ్చి తగులుతాడు. తగిలినప్పుడు ఏమవుతుంది, మనం పూరించుకోలేనటువంటి, కుటుంబానికి పూరించుకోలేనటువంటి నష్టాన్ని చవిచూస్తాం మనం. అందుకొరకే ఆ హెల్మెట్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి కొంతవరకు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించాలి. మనము గ్రామంలో ఒక ప్రమాణాన్ని తీసుకోవాలి. ఏమని, అయ్యా మనము కానీ మన పిల్లలు కానీ ఇంట్లో